మనందరికీ చిన్నప్పుడు చాలా ఇష్టమైన బొమ్మ ఒకటి ఉండే ఉంటుంది కదా. దానితో ఆడుకోవడం, పడుకోవడం అదో ప్రత్యేకమైన ప్రపంచం. కానీ నేనిప్పుడు చెప్పబోయే కథ విన్నాక బహుశా బొమ్మలని చూసే పద్ధతే మారిపోతుందేమో. ఇది 1918లో జపాన్లో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా చెప్పే కథ. స్నేహం వెనుక దాగియున్న భయాన్ని పరిచయం చేసే కథ. ఒకవేళ మీరు ప్రాణంగా ప్రేమించిన ఆ బొమ్మ మిమ్మల్ని వదిలిపెట్టకపోతే? ఈ ఆలోచనే చాలా భయంగా ఉంది కదూ. ఈ కథలోని అసలు రహస్యమే ఇదే. ఈ కథ 17ఏళ్ల ఐకిచి సుజుకి, అతని చిన్నారి చెల్లెలు కికుకోది. కికుకోకు 4వ పుట్టినరోజు రాబోతోంది. ఆ పాపకి అన్నయ్య ఒక మరచిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాని వాళ్ల పేదరికం అందుకు అడ్డుగా నిలిచింది. కికోకోకు తన పుట్టినరోజుకి ఒక అందమైన బొమ్మ కావాలని ఆశ. కాని కొనిచ్చే స్తోమత వాళ్ల అమ్మానాన్నలకి లేదు. చెల్లి మొహంలో ఆ నిరాశను చూడలేకపోయాడు ఐకిచి. నెలంతా కష్టపడి కూలిపనిచేసి పైసా కూడబెట్టాడు. చివరికి ఒక దుకాణంలో ఎర్రటి కిమోనో వేసుకుని నల్లటి మెరిసే జుట్టుతో ఉన్న ఒక జపనీస్ బొమ్మను కొన్నాడు. తన చెల్లి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆతృతగా ఇంటికి పరుగెత్తాడు. ఇక చూడాలి, తన 4వ పుట్టినరోజున ఆ బొమ్మను చూసిన కికుకో ఆనందం. దానికి ప్రేమగా ఒకికు అని పేరు పెట్టుకుంది. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఒక్క క్షణం కూడా దాన్ని వదిలేది కాదు. అచ్చం తన ప్రాణ స్నేహితురాలిలా చూసుకునేది. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో విధి వాళ్ల జీవితంతో ఆడుకుంది. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. పుట్టినరోజు జరుపుకున్న కొద్ది రోజులకే బయట ఆడుకుంటున్న కికుకోని ఒక దోమ కుట్టింది. అంతే, పాపకి తీవ్రంగా మలేరియా జ్వరం వచ్చింది. పాపం ఆ చిన్నారి చివరి శ్వాస తీసుకునేవరకు కూడా ఆ ఒకికు బొమ్మని తన గుండెలకి హత్తుకునే ఉంది. వారి బంధం అలాంటిది. జపాన్లో ఒక ఆచారముంది. చనిపోయిన వాళ్లతో పాటు వాళ్లకి ఇష్టమైన వస్తువుల్ని కూడా దహనం చేస్తారు. కాని ఎందుకో గుడివాళ్లు ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమీ లేక ఆ బొమ్మని కికుకు గుర్తుగా ఇంట్లోనే ఒక షెల్ఫ్లో పెట్టారు. వాళ్లకు తెలీదు, ఆ నిర్ణయమే వాళ్ల జీవితంలో ఒక భయంకరమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని. కికు చనిపోయిన దుఃఖం నుండి వాళ్లు తేరుకోకముందే ఆ ఇంట్లో అసలు భయం మొదలైంది. వాళ్ల జీవితాలు తలక్రిందులు చేసే వింత సంఘటనలు స్టార్టయ్యాయి. ముఖ్యంగా ఐకిచికి రాత్రిళ్ళు ఎవరో మెల్లగా మాట్లాడుతున్నట్టు, నవ్వుతున్నట్టు శబ్దాలు వినిపించేవి. ఆ గొంతు అచ్చం తన చెల్లి కికో గొంతులానే ఉండేది. పొద్దున్న లేచి చూస్తే కికోగో వేసిన డ్రాయింగ్సన్నీ చిందరవందరగా నేలమీద పడి ఉండేవి. ఒకరోజు ఐకిచికి ఆ బొమ్మలో ఏదో తేడా కనిపించింది. దగ్గరికెళ్ళి చూశాడు. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. ఆ బొమ్మ జుట్టు, మెడవరకు ఉండే ఆ నల్లని జుట్టు ఇప్పుడు భుజాలదాకా పెరిగింది. అంతేకాదు, అది ప్లాస్టిక్ జుట్టులా లేదు, అచ్చం మనుషుల జుట్టులా గోధుమ రంగులోకి మారిపోయి చివర్లు కూడా చిట్లిపోయున్నాయి. ఐకిచి ఈ విషయం వాళ్ల అమ్మకి చెప్పాడు. కాని ఆమె నమ్మలేదు. ఇదంతా నీ భ్రమ అని కొట్టిపారేసింది. అంతేకాదు, ఒక కత్తెర తీసుకుని ఆ బొమ్మ జుట్టుని మళ్లీ పాత పొడవుకి కత్తిరించేసింది. కాని వాళ్లు చేసిన అతి పెద్ద తప్పు అదే. ఆ రోజునుంచి ఆ ఇంట్లో నరకం మొదలైంది. చిన్న చిన్న శబ్దాలు, వింత సంఘటనలు పోయి ఇప్పుడా బొమ్మ నేరుగా భయపెట్టడం మొదలుపెట్టింది. ముందు వాళ్లమ్మకి పీడకలలు మొదలయ్యాయి. కలలో కిక్కుకో కోపంగా చూస్తూ బొమ్మ ముఖంగా మారిపోయేది. ఓ రాత్రి ఉలిక్కిపడి లేచి చూస్తే ఆ బొమ్మ తన ఛాతిమీద కూర్చుని ఉంది. కొన్నిసార్లది తనంతటా అదే తల తిప్పడం, కళ్ళు ఆర్పడం అందరూ చూశారు. ఇక భరించలేక ఐకిచి తండ్రి ఆ బొమ్మని తీసుకెళ్లి దగ్గర్లోని పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. అమ్మయ్యా, పీడవెరగడైంది అనుకున్నారు. కాని ఆ రాత్రే ఎవరో తలుపుని గట్టిగట్టిగా బాదుతున్నారు. తలుపు తీసి చూస్తే ఒంటినిండా మట్టితో ఆ ఒకికు బొమ్మ. ఆయన్ని చూస్తూనే దాని జుట్టు పాములాగా పెరిగి ఆయన మెడకి చుట్టుకుంది. గట్టిగా అరవాలని ప్రయత్నించాడు. కాని భయంతో గొంతు పెగలలేదు. ఊపిరాడక విలవిలలాడిపోయాడు. ఐకిచి వాళ్లమ్మ ఇద్దరూ వచ్చి కాపాడటానికి చూశారు. కాని వాళ్లవల్ల కాలేదు. తండ్రి ప్రాణాలు పోతాయేమో అన్న భయంలో ఐకిచికి ఏం చేయాలో తోచక కికుకో అని గట్టిగా అరిచాడు. అంతే, అద్భుతం జరిగినట్టు ఆ బొమ్మ పట్టు సడలిపోయి నిర్జీవంగా కిందపడిపోయింది. ఆ సంఘటన తర్వాత దాన్ని వదిలించుకోవాలని వాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరే, ఇంతకీ ఆ బొమ్మ ఇప్పుడెక్కడుంది?
దాని కథ ఏమైంది తెలుసుకుందాం. ఒకటో రెండో కాదు, ఏకంగా 20 సంవత్సరాలు సుజుకి కుటుంబం ఆ నరకాన్ని అనుభవించింది. ముఖ్యంగా ప్రతి ఏటా కికుకు పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ భయంకరమైన సంఘటనలు ఇంకా ఎక్కువయ్యేవి. ఎంతమంది పూజారుల్ని పిలిపించినా లాభం లేకపోయింది. చివరికి 20 ఏళ్ల నరకం తర్వాత వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఆ బొమ్మని మన్నెంజీ అనే ఒక బౌద్ధ దేవాలయానికి అప్పగించారు. 100 ఏళ్లు దాటినా ఆ బొమ్మ ఇప్పటికీ ఆ గుడిలోనే ఉంది. దాన్ని ఫోటోలు తీయడం అస్సలొప్పుకోరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాని జుట్టు ఇప్పటికీ పెరుగుతూనే ఉంటుందట. అందుకే అక్కడున్న సన్యాసులు దాన్ని అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి వచ్చిన వాళ్లకు పీడకలలొస్తాయని కూడా అంటారు. అన్నిటికన్నా భయంకరమైన విషయం, ఆ బొమ్మ నోరు కొద్ది కొద్దిగా తెరుచుకుంటోందట. లోపల చిన్నగా దంతాలు కూడా పెరుగుతున్నాయని చెప్తారు. ఈ కథంతా విన్నాక మీకేమనిపిస్తోంది? నిజంగా ఆ బొమ్మలో ఉన్నది కికో ఆత్మ, లేక మనకు తెలియని ఏదైనా దుష్టశక్తా? దీనికి సమాధానం మాత్రం ఎప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే.